వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ టూ వేరియబుల్స్లో ఎక్సైజ్ 3.2 కంప్లీట్ చేసాం. ఏ మెథడ్తో సాల్వ్ చేసాం అన్న? సబ్స్టిట్యూషన్ మెథడ్తో సాల్వ్ చేసాం. ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఎక్స్ వై అంటే ఏంటి? ఆ సమ్లో మనకి ఇచ్చిన వేరియబుల్స్ అవి మనం ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేసాం. సో ఇది కూడా ఈ నెక్స్ట్ వచ్చే టాపిక్ కూడా ఏంటంటే ఎక్స్ వైని ఫైండ్ అవుట్ చేయడానికే, కాకపోతే ఇది డిఫరెంట్ మెథడ్. అదే ఏంటంటే ఎలిమినేషన్ మెథడ్. సార్ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటంటే మనకి ఎక్స్ వై అనే టూ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏదో ఒక దాన్ని ఎలిమినేట్ చేసేయాలి. ఎలిమినేట్ చేసేయడం అంటే పక్కకు తీసేయడం కాదు. ఎలా తీస్తామంటే ఇచ్చిన రెండు ఈక్వేషన్స్లో కూడా లీనియర్ ఈక్వేషన్లో కూడా ఎక్స్ కోఎఫిషియెంట్స్ని కానీ లేదంటే వై కోఎఫిషియెంట్స్ని కానీ మనం ఈక్వల్ చేసుకుంటే దాన్ని సబ్ట్రాక్ట్ చేసామనుకో కట్ అయిపోతాయి రెండు. లేదా ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉందనుకో, ఆ రెండు కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయనుకో అవి కట్ అయిపోతాయి. అలా ఎలిమినేట్ చేయాలి. అలా ఎలిమినేట్ చేస్తే దాన్నే మనం ఏమంటామంటే ఎలిమినేషన్ మెథడ్ అని అంటాం. సరే చూడండి, దాని మీద చిన్న చూద్దాం ఒకసారి. ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే ఏదో ఎక్స్ ప్లస్ వై అనేది ఒకటి ఇచ్చాను అన్న. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏదో 5 అని ఇచ్చాను రా. ఎక్స్ మైనస్ వై వచ్చేసరికి 1 అన్నాను. ఎక్స్ మైనస్ వై వచ్చేసరికి 1 అన్నాను. నాన్న ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5, ఎక్స్ మైనస్ వై వచ్చేసరికి 1. నేను ఏం చేస్తానండి, నేను కిందనే వేస్తాను ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 1 అన్న. నాన్న చూడండి, ఇప్పుడు సపోజ్ ఈ రెండు ఈక్వేషన్స్ని నేను యాడ్ చేస్తున్నాను అనుకో. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x మైనస్ వై ప్లస్ వై కట్ అయిపోద్ది. ఈక్వల్ టు ఏంటన్నా 5 + 1 6. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంతనన్నా 6/2. 2 1s 2 3s. ఎక్స్ ఈక్వల్ టు ఎంతనన్నా 3. 3 మైనస్ వై ఈక్వల్ టు 1. ఈ మైనస్ వైని ఇటువైపు తీసుకెళ్ళిపోతే వై ఈక్వల్ టు 3 - 1 అంటే వై ఈక్వల్ టు 2 వచ్చిందా? ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేసామా? ఇలా కాదు సార్, సపోజ్ ఏదో 2x + 3y ఈక్వల్ టు 12, అలాగే 3x + 2y ఈక్వల్ టు 24 ఇలా ఇచ్చాడు అనుకుందాం. సరే ఇలా ఉన్నప్పుడు ఎలా చేస్తాం సార్ అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే నాన్న, అయితే ఈ వైకి ముందుండే B1 B2నైనా ఈక్వల్ చేసుకోవాలి, లేదా ఈ ఎక్స్ఎల్కి ముందుండే A1 A2నైనా ఈక్వల్ చేసుకోవాలి. ఈ రెండింటిలో దేన్ని ఒక దాన్ని ఈక్వల్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను వైని ఈక్వల్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే వైకి ముందు ఏముందన్నా B2 ఉంది. B2 ఎంతనన్నా 2. ఈ 2తో అనదర్ ఈక్వేషన్ ఏం చేస్తానంటే మల్టిప్లై చేస్తాను. అలాగే ఈ వై ముందు ఏముందన్నా 3 ఉంది. అంటే దీని కోఎఫిషియెంట్స్తో దీని మొత్తాన్ని మల్టిప్లై చేస్తాను 3. 2 2s ఎంతనన్నా 4x ప్లస్ 3 2s ఎంతనన్నా 6y ఈక్వల్ టు 2 12s ఎంతనన్నా 24. అలాగే 3 3s ఎంతనన్నా 9x పైన వేస్తాను 9x అని, దీన్నే పైన వేస్తున్నాడు. ప్లస్ 3 2s ఎంతనన్నా 6y ఈక్వల్ టు 3 24s అన్న 60 72 అన్న 72. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సపోజ్ ఇది ఈక్వేషన్ 1 అన్న, ఇది ఈక్వేషన్ 2 అంటే ఈక్వేషన్ 1 - 2 అన్నాను అనుకున్నాను. అంటే ఈక్వేషన్ 1లో నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇలా సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలన్నా సబ్ట్రాక్షన్ అనుకో. ఇప్పుడు సపోజ్ నేను ax + b - cx + d అన్నాను అనుకోరా. ఇన్ కేస్ ఏం చేస్తాను, ax + bని యాజ్ ఇట్ ఈస్గా వదిలేసి ఈ మైనస్తో దీన్ని మల్టిప్లై చేస్తాను -cx - d అని. అట్ ది సేమ్ వే నేను ఈక్వేషన్ 1లో నుంచి ఈక్వేషన్ 2 తీయాలనుకుంటున్నాను కనుక కిందని ఏ ఈక్వేషన్ అయితే ఉందో ఆ ఈక్వేషన్ సింబల్స్ అనేవి నేను ఏం చేస్తానంటే మార్చుతాను. అంటే దాని సైన్స్ అనేవి ఏం చేస్తానంటే మారుస్తాను అనమాట. ఇది ఏంటన్నా +4xని మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందా మైనస్ వస్తుంది. ఇది ఇక్కడ ఏంటరా +6yని మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందిరా -6y వస్తుంది. ఇది +24 -24 అన్న 9 - 4x రా. ఎంత ఇది 5x +6y - 6y కట్ అయిపోద్ది ఈక్వల్ టు 72 - 24 రా. 72 - 24 అంటే ఏమవుతుందిరా 48 వస్తుంది అన్న. 48 అంటే x ఈక్వల్ టు ఏమవుతుందిరా 48/5 వస్తుంది నాన్న. ఇలా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఈ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో ప్లేస్ చేస్తాం అనుకో, వై వాల్యూ మనకు వచ్చేస్తుంది అనమాట.
ఓకేనా? అంటే మనం ఏం చేసాం, ఇచ్చిన 2 వేరియబుల్స్లో ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేసేసాం. ఇలా ఎలిమినేట్ చేస్తే అలా ఎలిమినేట్ చేసి సాల్వ్ చేసే దాన్నే మనం ఏమంటామంటే ఎలిమినేషన్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. నోట్ చేసుకోండి అన్న, ఎగ్జాంపుల్ సమ్ చూద్దాం. ఓకేనా నాన్న? సో చూడండి రా, 10th ఎగ్జాంపుల్ సమ్ ఒకటి ఉంది, 10th సమ్, అది చూద్దాం ఒకసారి. సో ద సమ్ ఆఫ్ 2-digit నెంబర్ అండ్ నెంబర్ అప్టైన్డ్ బై ద రివర్సింగ్ ద డిజిట్స్ ఈజ్ 66. ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ డిఫరెన్స్ బై 2, ఫైండ్ ది నెంబర్ హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ అని అడుగుతున్నాడు నన్ను ఏమన్నాడంటే ఒక 2-digit నెంబర్ ఉందంటరా, ఆ 2-digit నెంబర్ని కానీ రివర్స్ చేసినట్లయితే, అంటే ఇప్పుడు 23 అనేది ఒక 2-digit నెంబర్ రా, దాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది 32. అలా రెండింటిని యాడ్ చేస్తే సమ్ 66 వచ్చిందంటరా. నెక్స్ట్ ఆ 2 digits ఉన్నాయి కదా, ఆ 2 digitsని డిఫరెన్స్ చేసుకున్నాం అనుకో, ఇప్పుడు 92 అని ఉందనుకో, 9 - 2 అంటే అంతా 7. అలాగే ఆ 2 digitsని డిఫరెన్స్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది అంటున్నాడు, 2 వచ్చింది అంటున్నాడు రా. ఇలా వస్తే అంటే ఈ 2 పాసిబిలిటీస్ మనకి ఇచ్చాడు. దీని నుంచి మనం ఆ డిజిట్ ఏంటో కనుక్కోవాలి, ఆ నెంబర్ ఏంటో కనుక్కోవాలి. ఆ నెంబర్ కనుక్కోవాలనుకుంటే ఇలా 2-digit నెంబరు అనేటప్పుడు ఒక చిన్న లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ చెప్తాను. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎప్పుడైనా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వరు. చూడండి ఒకసారి. ఫస్ట్ ఆడు ఏమన్నాడు, ద సమ్ ఆఫ్ 2-digit నెంబర్ అన్నాడు. అంటే మనం ఏం చేయాలన్నా ఫస్ట్ అసలు 2-digit నెంబర్ని ఎలా తీసుకోవాలన్నదే మనకు మెయిన్ ఇంపార్టెంట్. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు 23 అని ఉందనుకోరా, దీనికి నేను ఏం చేస్తానంటే దీన్ని ఎక్స్ అనుకుంటాను, దీన్ని వై అనుకుంటాను. అంటే వన్ ఆఫ్ ది డిజిట్ చూడండి ఒకసారి, వన్ ఆఫ్ ది డిజిట్ బి ఎక్స్ నాన్న, అండ్ వన్ ఆఫ్ ది డిజిట్ ఇంకోటి ఏంటంటే వన్స్ ప్లేస్లో ఉండే డిజిట్ని నేను ఏమనుకుంటున్నాను అంటే వై అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ది డిజిట్ అన్నాను కదా, దీన్ని 10s ప్లేస్లో ఉండే డిజిట్ అనుకోండి. 10s ప్లేస్లో ఉండే డిజిట్ ఎక్స్ అనుకొని, వన్స్ ప్లేస్లో ఉండే డిజిట్ వై అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే XY అని రాశాను అనుకోనండి, నా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో సపోజ్ 2, వై ప్లేస్లో 3 అనుకో, ఈ డిజిట్ వేరు అని చెప్తాం మనం. అదే నేను 23ని రాయాలనుకుంటే 10 × x + y అని రాస్తాను రా, అంటే 10 × 2 + 3 అని రాస్తాను రా, అంటే ఇది ఏమవుతుందిరా 23 అవుతుంది. అలాగే నేను ఇప్పుడు ఈ నెంబర్ని ఎలా అనుకోవాలనుకుంటే 2-digit నెంబర్ అంటే 10x + y అని అనుకోవాలి. ఎందుకు 10s ప్లేస్లో ఉండేది ఏంటి x, 1s ప్లేస్లో ఉండేది ఏంటి y, అందుకని. సో లెట్ 2-digit నెంబర్ నిందు 10x + y అనుకున్నాను. సార్ 10x + y అని ఎందుకు అనుకున్నావో నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటి, ఇప్పుడు ఆ డిజిట్స్ని నేను ఒకదాన్ని x ఒకదాన్ని y అనుకుంటే నాకు 23 కావాలనుకుంటే x y పక్కన వేయలేను కదా, అది నాకు 2-digit నెంబర్ అన్నాడు. 2-digit నెంబర్ అంటే నాకు ఏంటి 10 × 2 అంటే 20 + 3 23 వచ్చిందా, మనకు 23 కావాలనుకో. 23 అనేది నెంబర్ కాదు, జస్ట్ మామూలుగా ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. అంటే ఏదైనా ఒక 2-digit నెంబర్ని మీరు రాయాలి అనుకుంటే దాన్ని ఎలా తీసుకుంటారంటే 10x + y కింద తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు సపోజ్ దీన్ని రివర్సింగ్ ద డిజిట్స్ అంటున్నాడు. ఓకేనా? ఇఫ్ రివర్సింగ్ ద డిజిట్స్ నెంబర్ అంటే ఏమవుతుందిరా, అంటే ఏముంది 1s ప్లేస్లో ఉన్నది 10s ప్లేస్లోకి వస్తుంది, 10s ప్లేస్లో ఉన్నది 1s ప్లేస్లోకి వెళ్తుంది, అంటే 10y + x నాన్న, అంతే కదా. ఇప్పుడు 23 10x + 3 తర్వాత రివర్స్ చేస్తే ఏమవుతుంది 32 అవుతుంది, అంటే 10 × 3 + 2 అంటే 32. సరిపోయిందా? అలా. ఓకేనా? అంటే ఒక నెంబర్ని 10x + y అని, ఇంకో నెంబర్ని దాన్ని రివర్స్ చేస్తే 10y + x అని వచ్చింది. ఓకే. ఇప్పుడు ఏమన్నాడు, ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ నెంబర్ డిఫరెన్స్ బై 2 అన్నాడు, అంటే x - y = 2 అని ఇచ్చాడు రా. అంటే నేను ఏం చేస్తానంటే x ఈజ్ గ్రేటర్ దెన్ y అని, ఇది గుర్తుపెట్టుకోండి. x - y ఎంతనన్నా అది ఏమన్నాడు రా, ద సమ్ ఆఫ్ ది 2-digit నెంబర్ అండ్ నెంబర్ అప్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్ 66. అంటే ఇది నెంబర్ నాన్న, యాక్చువల్గా దీని రివర్సింగ్ డిజిట్స్ ఏంటన్నా, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది 66 వచ్చిందంట. అంటే 10x + y + 10y + x = 66 నాన్న. ఇది 10x, ఇది x 11x నాన్న, 11x + y 10y అంటే 11y నాన్న = 66 రా. అంటే 11 కామన్ తీసానంటే x + y = 66 రా. x + y = ఎంత నాన్న 66/11 రా.
అంటే ఎంత వచ్చిందిరా 6 వచ్చింది. అంటే ఎక్స్ ప్లస్ వై ఎంతనా 6, మరి ఎక్స్ మైనస్ వై ఎంతనా 2. అయిపోయిందా? చూడండి ఒకసారి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 6, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 2 నాన్న. ఇది చూడండి, ఇక్కడ మనం మైనస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీనికి ఆల్రెడీ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. మైనస్ వై ప్లస్ వై కట్ అయిపోద్ది, గొడవ లేదు. అందుకే నేను ఎడిషన్ చేసుకుంటున్నాను రెండింటిని. ఎడిషన్ చేసుకుంటే ప్లస్ వై మైనస్ వై కట్ అయిపోయింది. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంతనా 2x, 2x ఈక్వల్ టు ఎంతనా 6 + 2 8 నాన్న. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8/2 నాన్న. అంటే 2 1s 2 4s నాన్న. ఎక్స్ ఈక్వల్ టు ఎంతనా 4. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 6 నాన్న. అంటే 4 + y ఈక్వల్ టు 6 నాన్న. అంటే y ఈక్వల్ టు 6 - 4 నాన్న. y ఈక్వల్ టు 2 నాన్న. సరిపోయిందా సార్? ఓకే, అంటే ఎక్స్ వాల్యూ మనకు తెలిసిందే, వై వాల్యూ మనకు తెలిసిందే. ఆ నెంబర్ ఏంటి సార్ అని డౌట్ రావచ్చు. అసలు నెంబర్ని మనం ఏమనుకున్నాం, 10x + y అని చెప్పాను. అంటే 10x + y అని. 10x + y అంటే ఏంటి, 10 × x అంటే ఎంత అన్న 4 + 2 రా, అంటే 42 రా. రివర్సింగ్ ద డిజిట్స్ అంటే ఏంటన్నా 10y + x నాన్న. అంటే 10 × 2 + 4 నాన్న, అంటే 24 నాన్న. ఇదే, ఈ రెండింటిని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఈ రెండింటిని యాడ్ చేయండి, 4 + 2 6, 4 + 2 6, సరిపోయిందా? 66 వచ్చింది. సపోజ్ ఈ రెండు డిజిట్స్ని సబ్ట్రాక్ట్ చేయండి, 4 - 2 2 వచ్చిందా రాలేదా? సో కండిషన్ సాటిస్ఫై అయ్యింది. ఓకేనా? ఆ నెంబర్ ఏంటన్నా 42. దాన్ని రివర్స్ చేస్తే 24. ఓకేనా? యా, జాగ్రత్త నోట్ చేయండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా, చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ వాడు ఏమన్నాడంటే ఈక్వేషన్స్ ఇచ్చాడు రా. ఎక్సైజ్ 3.3లో ఈక్వేషన్స్ ఇచ్చాడు. వాడు ఏం చేయమన్నాడు అంటే ఎలిమినేషన్ మెథడ్ చేయమంటున్నాడు అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా చేయమంటున్నాడు. సో లాస్ట్ క్లాస్ వరకు మనం సబ్స్టిట్యూషన్ మెథడే చేసాం. ఓకేనా? మరి సబ్స్టిట్యూషన్ మెథడ్ నేను చేయట్లేదు, డైరెక్ట్గా ఎలిమినేషన్ మెథడే చేస్తున్నాను. ఓకేనా? ఎందుకంటే ఎలిమినేషన్ మెథడ్ మీకు చెప్పాలి కనుక. ఓకేనా? సో అది చేస్తున్నాను. సబ్స్టిట్యూషన్ మెథడ్ మీకు చేయట్లేదు, మీకు నచ్చితే మీరు చేసుకోండి. ఓకేనా? యా, సో చూడండి అన్న. ఫస్ట్ క్వశ్చన్ వాడు ఏమన్నాడు రా, ఎక్సైజ్ 3.3లో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ ఏమన్నాడు, x + y ఈక్వల్ టు 5 రా. అలాగే 2x - 3y = 4 నాన్న. రైట్? సో మనం ఏంటి, ఇప్పుడు ఈ రెండింటిని మనం కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేసుకోవాలి. అంటే 2x - 3y = 4, x + y = 5 నాన్న. అంతే కదా? సో నాన్న ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉందిరా, ఇక్కడ ప్లస్ ఉంది. మనం ఈ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది కనుక నేను ఏం చేస్తానంటే వైకి ముందు ఎంత ఉందిరా, కోఎఫిషియెంట్ 3 ఉంది. అంటే 3తో దీని మొత్తాన్ని మల్టిప్లై చేస్తాను రా. అలాగే ఇక్కడ వైకి ముందు ఎంత ఉందిరా, 1 ఉంది. 1తో దీని మొత్తాన్ని మల్టిప్లై చేస్తాను రా. అంటే ఏమొచ్చిందిరా మనకి 2x - 3y 4 రా. అంటే 1 2 = 2, 1 3 = 3, 1 4 = 4. అలాగే 3 × x నాన్న, 3x + 3y = 3 5 = ఎంతనన్నా 15 నాన్న. చూడండి అన్న ఒకసారి, ఈ రెండింటిని నేను ప్లస్సే చేస్తున్నాను, అంటే ఎడిషనే చేస్తున్నాను. మనం ఎడిషన్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా అన్నది పాయింట్ కాదు. మనం ఎడిషన్ చేస్తే అక్కడ కట్ అవుతుందా, మైనస్ చేస్తే అక్కడ కట్ అవుతుంది అన్నదే మనం తెలుసుకోవాలి. అర్థమవుతుంది? ఇక్కడ ఎలాగో -3y ఉంది, ఇక్కడ +3y మనం రప్పించేసాం. ఆ రెండు కట్ చేసేద్దాం. ఈ రెండు కట్ చేసేయండి. ఇది ఎంత అవుతుందా, 2x + 3x అంటే ఎంతనన్నా 5x. 5x = 4 + 15 అంటే ఎంతనన్నా 19. అంటే x = ఏంటన్నా 19 - 5 రా. సారీ, 19/5. x = 19/5 నాన్న. సో ఇప్పుడు నేను ఏం తీసుకెళ్తాను, x + y = 5 అంతే కదా. సో x + y = 5. ఇక్కడ నాకు x ప్లేస్లో ఎంత అవుతుంది, 19/5 + y = 5 నాన్న. అంటే y = 5 - 19/5 నాన్న. సో ఇక్కడ చూడండి అన్న, LCM 1 కదా. సో y = 5 5 = ఎంత నాన్న 25. 25 - 19/5 రా. అంటే y = 25లో నుంచి 19 తీస్తే 6 రా. 6/5 రా. అంటే x వాల్యూ వచ్చేసింది, మనకి y వాల్యూ వచ్చేసింది నాన్న. అయిపోయిందా ఫస్ట్ క్వశ్చన్? యా. నెక్స్ట్ సెకండ్ చూద్దాం రా. సెకండ్ ఏంటన్నా 3x + 4y = 10 రా. అండ్ 2x - 2y = 2 రా. నన్ను ఇక్కడ కూడా చూడండి, +4y ఉంది, ఇక్కడ -2y ఉంది. ఓకేనా? సో మళ్ళీ మనం వైలు ఈక్వల్ చేసుకోవడం ఈజీ. వైలు ఈక్వల్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నేను ఏం చేస్తానంటే 2x - 2y = 2 అండ్ 3x + 4y = 10 అన్న. నేను ఇక్కడ వై కోఎఫిషియంట్ ఎంత ఉందిరా, 2 ఉంది. 2తో దీని మొత్తాన్ని మల్టిప్లై చేస్తాను ఇంకొక దాన్ని. ఇక్కడ y ముందు ఎంత ఉందన్నా 4, ఈ 4తో దీని మొత్తాన్ని మల్టిప్లై చేస్తాను.
4 2 జర్ నాన్న 8x మైనస్ 4 2 జర్ నాన్న 8y ఈక్వల్ టు 4 2 జర్ నాన్న 8 సరిపోయిందా. అలాగే 3 2 జర్ నాన్న 6x 4 2 జర్ నాన్న ప్లస్ 8y 2 10 జర్ నాన్న 20 నాన్న. మళ్ళీ కూడా మనం ప్లస్సే చేసుకుందాం. ఎందుకు ప్లస్ చేద్దామంటే ఇక్కడ -8y ఇక్కడ +8y కట్ అయిపోతుంది కదా, అందుకని. అంటే 8 + 6 ఎంతనా 14x -8y + 8y కట్ అయిపోద్ది ఈక్వల్ టు 8 + 20 నాన్న 28 రా. అంటే x = 28/14 రా. 14 1s 14 2s రా. అంటే x = 2 నాన్న. సరిపోయిందా. ఇప్పుడు ఈ 2 వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్లో వేసుకుందాం. ఇక్కడ వేసుకుందాం చూడండి ఒకసారి. సో 2x - 2y = 2 రా. 2 × x ప్లేస్లో 2 వేసాను -2y = 2 రా. ఈ -2y ఇటువైపు ఈ 2ని ఇటువైపు తీసుకొద్దాం. ఈ -2y ఇటువైపు వెళ్తే +2y అంటే 2y = 2 2 0 4. ఈ +2y ఇటువైపు తీసుకొచ్చాను అంటే -2 నాన్న. అంతే కదా, -2 నాన్న. 4 - 2 సరిపోయిందా. సో 2y = 2 నాన్న. y = 2/2 రా. అంటే ఎంత వచ్చిందిరా 1 వచ్చింది. y = 1 వచ్చింది నాన్న. సరిపోయిందా. చూడరా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమన్నా అన్న. సో 3x - 5y - 4 = 0 రా. అంటే 3x - 5y = 4 నాన్న ఫస్ట్ది. తర్వాత ఈ 2y ఉంది కదా, దీన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తాను. అంటే 9x - 2y = 7 నాన్న. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 రా. నాన్న ఇక్కడ చూడండి, మనకి ఏ కోఎఫిషియంట్స్ ఈక్వల్లే. నెక్స్ట్ ఇక్కడ కూడా y కోఎఫిషియంట్కి ఏముంది -7 ఉంది, ఇక్కడ కూడా -7 ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, a1 a2ని కానీ లేదంటే b1 b2ని కానీ ఈక్వల్ చేసుకోవాలి. అంటే అలా ఈక్వల్ చేయాలంటే మనం ఏం చేస్తాం. సో 9x - 2y = 3. అలాగే 3x - 5y = 4 నాన్న. ఏం చేస్తానంటే వైని ఈక్వల్ చేసుకుంటున్నాం. వైని ఈక్వల్ చేయాలంటే వై ముందుండే నెంబర్తో ఇంకొక ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలి. 2తో దీన్ని మల్టిప్లై చేస్తాను. అలాగే ఇక్కడ 5కి ముందు ఎంత ఉంది, వైకి ముందు ఎంత ఉంది నాన్న 5, 5తో దీన్ని మల్టిప్లై చేస్తాను అంటే 5 నాన్న. సరిపోయిందా. సో 5 9 జర్ ఎంత నాన్న. సో 45x - 5 2 జర్ 10y = 5 7 5 జర్ ఎంత నాన్న 35 నాన్న. అలాగే 3 2 జర్ నాన్న 6x - 5 2 జర్ నాన్న 10y = 4 2 జర్ 8 నాన్న. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. అంటే మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ నేను సబ్ట్రాక్ట్ చేస్తాను. సబ్ట్రాక్ట్ చేస్తే ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుందిరా. 45లోని 6 తీస్తే ఏమవుతుందిరా 39x. సరిపోయిందా. సో -10y + 10y కట్ అయిపోయింది. 35 - 8 అంటే ఎంతనన్నా 27 నాన్న. అంటే x = 27/39 రా. 3 9s 3 13s రా. అంటే x = 9/13 నాన్న. x వాల్యూ వచ్చేసింది నాన్న. మరి ఇప్పుడు y వాల్యూ కావాలి. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో ప్లేస్ చేద్దాం. ఎందులో ప్లేస్ చేద్దాం, ఇక్కడ ప్లేస్ చేద్దామా, ఎందులో ప్లేస్ చేద్దాం. అంటే 3x - 5y = 4. అంటే 3 × 9/13 - 5y = 4. 3 9 = 27. 27/13 - 5y = 4. ఈ -5 వైపు తీసుకొచ్చేయండి, 4 వైపు తీసుకురండి నాన్న. లేకపోతే ఈ 27/3 వైపు తీసుకెళ్ళిపోదాం. లేకపోతే ఓకేనా, 27/13 అంటే -5y = 4 - 27/13 రా. 27/13 అంటే -5y. ఇది ఏమవుతుందన్న 13 4 జర్ ఎంత 52 -27/13 రా. అంటే -5y = 52 నుంచి 27 తీస్తే 25 నాన్న. 25/13 నాన్న. ఇది -5 నాన్న. y ఓకేనా. సో 25/13 × 5 రా. 5 1s 5 -5s రా. ఎందుకంటే ఇది -5 కదా, అందుకని. అంటే y = -5/13 నాన్న. అంటే x వాల్యూ వచ్చేసింది, y వాల్యూ వచ్చేసింది నాన్న. ఓకేనా. జాగ్రత్త నోట్ చేసుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ 4th క్వశ్చన్ ఏమన్నాడు రా. సో x/2 అంతే కదా. సో x/2 + 2y/3 = -1 రా. ఇంకోటి ఏంటి, x - y/3 = 3 నాన్న. అంతే కదా. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుందా 6 అవుతుంది. సో 6 వేయండి. అలాగే 2 3 0 3 × x 3x + 3 2 0 2 × 2 4y
ఈక్వల్ టు -1 అన్న. అంటే 3x + 4y ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటువైపు వెళ్తే మల్టిప్లై అవుతుంది. అంటే -1 × 6 అంటే -6, ఈక్వేషన్ 1. అలాగే ఇక్కడ చూడండి 3 LCM అంతే కదా, 3 LCM అంటే 3 1s 1 3x - y ఈక్వల్ టు 3 అంటే 3x - y ఈక్వల్ టు 9, ఈక్వేషన్ 2. మళ్ళీ ఏం చేయాలి చూడండి అన్న, ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 3x ఉంది. మనం సింపుల్గా ఇందులో నుంచి దీని కానీ లేదా ఇందులో నుంచి దీన్ని కానీ సబ్ట్రాక్ట్ చేసామంటే అయిపోద్ది, క్వశ్చన్ వచ్చేస్తుంది మనకి. సరే చూడండి ఒకసారి నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 1 - 2 అంటాను. అంటే 3x + 4y ఈక్వల్ టు -6 అండ్ 3x - y ఈక్వల్ టు 9 నాన్న మైనస్ అన్నాడు కనుక కింద నుండి సైన్ చేంజ్ చేయాలి. ఇక్కడ +3x ఉంది, -3x, ఇక్కడ -y ఉంది, +y, ఇక్కడ +9 ఉంది, -9 నాన్న, -9. సో +3x -3x కట్ చేసేయండి. సో ఇదేంటిది 4x 4y + y అంటే 5y, 5y ఈక్వల్ టు -6 -9 అంటే -15 అంటే y ఈక్వల్ టు -15/5, 5 1s 5 3s అంటే y ఈక్వల్ టు -3. సరిపోయింది. ఇంకోటి ఏం చేయాలి ఇక్కడ చేద్దామా. సో 3x - y ఈక్వల్ టు 9 నాన్న. అంటే 3x -3 ఈక్వల్ టు 9 నాన్న. x ఈజ్ ఈక్వల్ టు 3x ఈక్వల్ టు -3 +3 ఈక్వల్ టు 9 అంతే కదా, +3 ఈక్వల్ టు 9. సో 3x ఈక్వల్ టు 9 - 3, ఈ +3 రేపితే -3 అవుతుంది. సో 3x ఈక్వల్ టు 6, x ఈజ్ ఈక్వల్ టు 6/3, 3 1s 3 2s, x ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 2. సరిపోయిందా, x వాల్యూ వచ్చేసింది, y వాల్యూ వచ్చేసింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్, ఫార్మ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ సాల్వ్ బై ఎలిమినేషన్ మెథడ్. ఇచ్చిన స్టేట్మెంట్స్ని మనం ఆల్రెడీ ఎక్సర్సైజ్ 3.2లో చేసాం, కాకపోతే అక్కడ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసాం, ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ చేసి చేయమంటున్నాడు అంతే. సో ఇఫ్ వి యాడ్ 1 to the numerator and subtract 1 from the denominator, ఏదో ఒక రేషియో తీసుకున్నాడు, ఒక దాన్ని యాడ్ చేయమంటున్నాడు. అంటే 1 నెంబర్ని న్యూమరేటర్కి యాడ్ చేయమంటున్నాడు, డినామినేటర్కి ఏం చేయమంటున్నాడు, ఒకటి సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. అలా చేస్తే ఇట్ బికేమ్స్ 1 అంటున్నాడు. ద న్యూమరేటర్ ద ఫ్రాక్షన్ రెడ్యూసెస్ టు 1 and it becomes 1/2 if we only add 1 to denominator. ఓన్లీ డినామినేటర్కి మాత్రం 1 యాడ్ చేసాం అనుకో, అది ఏమవుతుందంట 1/2 అవుతుందంట. వాట్ ఈస్ దట్ ఫ్రాక్షన్ అంటున్నాడు. నేను ఆ ఫ్రాక్షన్ని x/y అని అనుకుంటా అంతే. సో సెకండ్ సమ్లో ఫస్ట్ క్వశ్చన్ అన్న, లెట్ దట్ ఫ్రాక్షన్ బి x/y నాన్న. అంటే x అనేది న్యూమరేటర్, y అనేది డినామినేటర్, అది ఎలాగో తెలిసిందే కదా మీకు. చూడండి x/y, అది ఏం చెప్తున్నాడు, 1 ఈజ్ యాడెడ్ టు న్యూమరేటర్ అండ్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ డినామినేటర్. అంటే x + 1 y - 1 ఇలా వస్తే దాని వాల్యూ ఎంత బికేమ్స్ 1 అన్నాడు. అంటే 1 వచ్చింది. అంటే దీనిని ఎలా రాస్తాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేశానంటే x + 1 ఈక్వల్ టు 1 × y - 1 అంటే x + 1 ఈక్వల్ టు y - 1. నేను ఈ y అటువైపు తీసుకొస్తాను, ఈ +1 అటువైపు తీసుకెళ్తాను. అంటే x - y ఈక్వల్ టు ఈ +1 అనేది వెళ్ళిందంటే ఏమవుతుంది -1 - 1 అంటే x - y వచ్చేసరికి ఎంత నాన్న మనకి -2 వచ్చింది నాన్న, ఈక్వేషన్ 1. సరిపోయింది. ఇట్ బికేమ్స్ 1/2 ఇఫ్ యూ ఓన్లీ యాడ్ 1 టు డినామినేటర్. ఓన్లీ డినామినేటర్ కానీ 1 యాడ్ చేస్తే అది 1/2 అయ్యిందంట. అంటే x/y + 1 ఈక్వల్ టు 1/2 నాన్న. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 × x నాన్న. సో 2x ఈక్వల్ టు 1 × y + 1 నాన్న. అలాగే 2x 1 × y అంటే y కదా, ఈ y వైపు తీసుకొస్తే -y ఈక్వల్ టు 1 నాన్న, ఈక్వేషన్ 2. సరిపోయిందా అన్న. ఇక్కడ చూడండి ఇది x - y ఈక్వల్ టు -2, 2x - y ఈక్వల్ టు 1 నాన్న. ఇక్కడ y ఉంది, ఈజీగా ఉంది మనకి. ఏం చేస్తానండి ఈక్వేషన్ 2 - ఈక్వేషన్ 1 అని రాస్తాను. ఈక్వేషన్ 2 - 1. సరే ఎందుకు సార్ మైనస్ చేస్తారంటే ఈ రెండు కోఎఫిషియంట్స్ ఈక్వల్ అవ్వచ్చు కానీ సింబల్స్ కూడా ఈక్వల్గానే ఉన్నాయి. అక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మనకు ఒకటి ఏంటి, ఒకటి మైనస్ వస్తే ఇంకోటి ప్లస్ రావాలి. అందుకని నేను చేస్తాను సబ్ట్రాక్ట్ చేసుకుంటాను, గొడవ లేదు ఇంకా నాకు. అంటే సో 2x - y ఈక్వల్ టు 1. అలాగే x - y ఈక్వల్ టు -2. నేను సబ్ట్రాక్ట్ చేశాను కదా, ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేశానంటే ఇక్కడ +x ఉంది, -x అవుతుంది. ఇక్కడ -y ఉంది, +y అవుతుంది. ఇక్కడ -2 ఉంది, +2 అవుతుంది.
నాన్న 2xలో నుంచి x తీసాను అనుకోరా, 2xలో నుంచి x తీస్తే ఏమవుతుందా, x వస్తుంది. ఈక్వల్ టు ఇది ఎలాగో +y -y కట్ అయిపోయింది. ఇది 1 + 2 మొత్తం ఎంత నాన్న 3. x వాల్యూ ఎంత వచ్చింది నాన్న 3. అలాగే x - y = -2 రా, అంటే 3 - y = -2 రా. ఈ 3 అటువైపు తీసుకెళ్తే ఏమవుతుందన్న -3 అవుతుంది. అంటే -y = -2 -3 నాన్న, అంటే -y = -5 రా. మైనస్ క్యాన్సిల్ అయిపోతే y = 5 రా. సరిపోయిందా? y వాల్యూ 5 వచ్చింది, x వాల్యూ 3 వచ్చింది. వాట్ ఈస్ ద రేషియో? x/y అంతే కదా. సో రేషియో అంటే x/y అంటే 3/5 నాన్న. రేషియో వచ్చింది 3/5. ఓకేనా, అర్థమైందా? యా, నోట్ చేసుకోండి అన్న. నెక్స్ట్ టైం చూద్దాం. సరే చూడండి అన్న, సెకండ్ క్వశ్చన్. 5 years ago Noori was twice old as Sonu. 10 years later Noori will be twice as Sonu. How old are Noori and Sonu? ఏదో రిలేషన్ ఇచ్చాడు, ఇద్దరు ఏజెస్ గురించి, నూరి అండ్ సోను అంట. సో దాన్ని మనం ఓకేనా, సో లీనియర్ ఈక్వేషన్స్ ఫామ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దాం ఒకసారి. సెకండ్ క్వశ్చన్ 2లో సెకండ్ క్వశ్చన్. అడేమన్నాడు 5 years ago అన్నాడు. దానికన్నా ముందు నేను ఏం చేస్తానంటే లెట్ నూరి ఏజ్ బి ఎక్స్ అండ్ సోను కదా, యా, అండ్ దెన్ సోను ఏజ్ బి వై. 5 years ago ఏమన్నాడు, 5 years ago అన్నాడు. సో 5 years ago దేర్ ఏజెస్ ఏమవుతుందన్న x - 5 ఇదేమవుతుంది y - 5 అవుతుంది, అంతే కదా. సో న్యూరి ఏజ్ అనేది x - 5, సోను ఏజ్ ఏంటన్నా y - 5 నాన్న. ఆడేమన్నాడు రండి, రిలేషన్ ఇచ్చాడు, ట్రైస్ అంటున్నాడు. ఓకేనా, 5 years ago న్యూరి వాజ్ ట్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను అంటున్నాడు. అంటే చూడండి ఒకసారి, ట్రైస్ అంటే ఇదే కదా, 3 × y - 5. ఇదేంటిది సోను ఏజ్, ఇదేంటిది న్యూరి ఏజ్. న్యూరి ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 3 × సోను ఏజ్. సరిపోయిందా? యా, ఇప్పుడు చూడండి ఒకసారి, x - 5 = 3y - 15 అన్న. ఈ 3y ఇటువైపు తీసుకొద్దాం, ఈ -5 ఇటువైపు తీసుకెళ్ళిపోదాం. అంటే x - 3y = ఈ -5 వెళ్తే ఏమవుతుందన్న +5 -15 అన్న. అంటే x - 3y = ఎంత వచ్చిందిరా, -10 వచ్చింది నాన్న. ఈక్వేషన్ 1. సరిపోయిందా? ఇంకోటి ఏమన్నా నాన్న, 10 years later అన్నాడు. 10 years later అంటే మనకి న్యూరి ఏజ్ ఏమవుతుంది అన్న x + 10 అవుతుంది. మరి సోను ఏజ్ ఏమవుతుంది అన్న y + 10 అవుతుంది. అప్పుడు 10 years ఏజ్ తర్వాత న్యూరి ఏజ్ అనేది సోను ఏజ్కి ఏమవుతుంది అన్న డబుల్ అవుతుందంట. అంటే x + 10 = 2 × y + 10 అన్న. అంటే x + 10 = 2y + 20 అన్న. దీన్ని ఇటువైపు తీసుకురండి. అంటే x - 2y = ఇక్కడ 20 ఉంది కదా, ఈ +10 అంటే వెళ్తే ఏమవుతుందిరా 20 - 10 రా. అంటే x - 2y వచ్చేసరికి 10 రా. ఈక్వేషన్ 2 నాన్న. సరిపోయిందా నాన్న? ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. మనం దీనిలో నుంచి సబ్ట్రాక్ట్ చేసినా, అదిలో నుంచి సబ్ట్రాక్ట్ చేసినా ఎక్స్లు కట్ అయిపోతాయి. అంటే x ఎలిమినేట్ అయిపోద్ది, గొడవ లేదు, ఇంకా మనకి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఏం చేస్తాను, సబ్ట్రాక్ట్ చేస్తాను. x - 3y = -10. నేను దీనిలో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాను. ఇదేమవుతుందన్న, కింద సబ్ట్రాక్ట్ చేయడం అంటే ఇది మైనస్ అవుతుంది, ఇదేమవుతుంది ప్లస్ అవుతుంది, ఇదేమవుతుంది ప్లస్ అవుతుంది, అంతే కదా. సో -x + x కట్ అయిపోయింది నాన్న. -2y + 3y అంటే ఏమవుతుందా, y అవుతుంది. y = 10 + 10 20 నాన్న. అంటే y ఎవరు నాన్న ఉన్నారు, సోను ఏజ్ ఎంత నాన్న 20 నాన్న. మరి సోను ఏజ్ 20 అయితే మరి నూరి ఏజ్ ఏమవుతుందన్న చూడండి ఒకసారి. ఏదో ఒక ఈక్వేషన్ వేద్దాం. ఎందులో వేద్దాం, ఇందులో వేద్దాం. x - 2y = ఎంత అన్న 10. x - 2 × 20 = 10. x - 40 = 10. x = 10 + 40 అంటే x = ఎంత అన్న 50 years. అంటే సోను ఏజ్ 20 years నాన్న. మరి న్యూరి ఏజెస్ ఎంత, నూరి ఏజెస్ 50 నాన్న, 50 years నాన్న. ఓకేనా? యా, జాగ్రత్త నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. ద సమ్ ఆఫ్ 2 digits ఆఫ్ ఏ 2 digit నెంబర్ ఈజ్ 9 అంటున్నా. అంటే సమ్ ఆఫ్ ది 2 digits ఇచ్చాడు. 23 అంటే 2 + 3, 55 అంటే 5 + 5, 27 అంటే 2 + 7. అలా సమ్ ఆఫ్ ది 2 digits ఇచ్చాడు. అంటే సమ్ ఆఫ్
ది 2 డిజిట్స్ అన్నాడు కదా, 2 డిజిట్స్ అన్నాడు అంటే ఎక్స్ ప్లస్ వై అని రాస్తాను. ఐ మీన్ టెన్స్ ప్లేస్లో ఉంటుంది కదా, టెన్స్ ప్లేస్ నెంబర్ని నేను ఎక్స్ అనుకున్నా అండ్ వన్స్ ప్లేస్లో ఉండే నెంబర్ని నేను వై అనుకున్నా. ఓకేనా, వన్స్ ప్లేస్ ఉండే నెంబర్ని వై అనుకున్నా. అప్పుడు ఆ రెండు కలిపితే అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంత ఇచ్చేసాడు, నెంబర్ ఈజ్ 9 అని అంటున్నాడు. ఆడే ఎక్స్ ప్లస్ వై అనేది నైరా బాబు అని అంటున్నాడు, 9 అంటున్నాడు. ఆల్సో 9 టైమ్స్ దిస్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ది రివర్సింగ్ ఆఫ్ దట్ నెంబర్. అంటే 2 డిజిట్ నెంబర్ ఏమవుతుందని చెప్పేసి అన్న. సో 2 డిజిట్ నెంబర్ అంటే టెన్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ ఉంది అంటే 10x ప్లస్ వై. మరి రివర్సింగ్ ద నెంబర్ ఏమవుతుంది, నెంబర్ వచ్చేసరికి 10y ప్లస్ ఎక్స్, అంతే కదా, 10x ప్లస్ వై అండ్ 10y ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఏమన్నాడు, 9 టైమ్స్ దిస్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ది రివర్సింగ్ దట్ నెంబర్ అంటున్నాడు. అంటే 9 ఇంటూ 2 డిజిట్ నెంబర్ అంటే 10x ప్లస్ వై ఈక్వల్ టు 2 టైమ్స్ ది రివర్సింగ్ ఆఫ్ దట్ నెంబర్ అంటే 10y ప్లస్ ఎక్స్ నాన్న. 9 టైమ్స్ దట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ది రివర్సింగ్ ఆఫ్ దట్ నెంబర్ అంటే 9 ఇంటూ 10 ప్లస్ ఎక్స్. ఓకేనా, 10x ప్లస్ వై ఈక్వల్ టు 2 ఇంటూ 10y ప్లస్ ఎక్స్. ఓకేనా, యా 9 ఇంటూ 10 అన్న 90x ప్లస్ 9y ఈక్వల్ టు 20y ప్లస్ 2x. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మనం ఏం చేయాలి, ఇట్లా వైపు తీసుకొచ్చేయాలి. 90x మైనస్ 2x ప్లస్ 9y మైనస్ 20y ఈక్వల్ టు 0 నాన్న, అంతే కదా. ఈ 20y ఇటువైపు వస్తే మైనస్ 25, ఈ 2x ఇటువైపు వస్తే మైనస్ 2x. 90లో నుంచి 90xలో నుంచి 2x తీస్తే 88x. 9yలో నుంచి మైనస్ 20y తీస్తే మైనస్ 11y ఈక్వల్ టు 0 రా. నేను ఏం చేస్తానంటే 11తో కట్ చేస్తాను, 11 1s 11 8s అంటే 8x మైనస్ వై ఈక్వల్ టు ఎంత అన్న 0. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఏంట్రా, ఎక్స్ ప్లస్ వై వచ్చేసరికి 9. ఈక్వేషన్ 1 నాన్న చూడండి, ఇక్కడ ప్లస్ వై ఉంది, ఇక్కడ మైనస్ వై ఉంది, రెండింటిని యాడ్ చేసుకుంటూ వచ్చేస్తుంది ఆన్సర్. అంటే 1 ప్లస్ 2 నాన్న అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 9, 8x మైనస్ వై ఈక్వల్ టు 0. ఈ ప్లస్ వై మైనస్ వై కట్ అయిపోయింది. ఎక్స్ ప్లస్ 8x ఎంతనన్నా 9x, 9x ఈక్వల్ టు 9, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9/9 అంటే 1, ఎక్స్ ఈక్వల్ టు ఎంతనన్నా 1. అలాగే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 9 అయితే 1 ప్లస్ వై ఈక్వల్ టు 9, వై ఈక్వల్ టు 9 మైనస్ 1, వై ఈక్వల్ టు 8 నాన్న. అంటే వై ప్లేస్లో ఎంత వచ్చింది నాన్న 8, ఎక్స్ ప్లేస్లో 1. కానీ ఎక్స్ అంటే మనం ఎక్కడ చెప్పాం, 10s ప్లేస్లో అన్నాం. అంటే 10x ప్లస్ వై కావాలి మనకి. అంటే 10 ఇంటూ 1 ప్లస్ 8 అంటే 10 ప్లస్ 8 అంటే ఎంత అన్న నెంబరు 18 అన్న. దాన్ని రివర్స్ చేస్తే ఏమవుతారా 81 అవుతుంది. ఓకేనా, యా ఇది మన పాయింట్. జాగ్రత్త నోట్ చేసుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్, మీనా వెంట్ టు ఏ బ్యాంక్ టు విత్డ్రా 2000 విత్డ్రా చేయడానికి వెళ్ళింది. సి ఆస్క్డ్ టు క్యాషియర్కి అడిగిందంట టు గివ్ హెర్ 1500 నోట్స్ ఓన్లీ 50 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్ ఓన్లీ మాత్రమే అడిగిందంట, ఇవ్వమని చెప్పిందంట. సో మీనా గాట్ 25 నోట్స్. అలా ఇచ్చినట్లయితే ఎన్ని నోట్స్ వచ్చాయంటే మొత్తం 25 నోట్స్ వచ్చాయంట. ఫైండ్ ది హౌ మెనీ నోట్స్ ఇన్ 1500 అని అడుగుతున్నాడు. ఓకేనా, సో నేను ఏం చేస్తానంటే మళ్ళీ సేమ్ లెట్ నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ బి ఎక్స్, దెన్ 100 రూపీస్ నోట్స్ బి వై నాన్న, 100 నోట్స్ బి వై. మరి 50 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్ రెండు కలిపితే ఎంత వచ్చిందంట, ఎక్స్ ప్లస్ వై వచ్చేసరికి 25 నోట్స్ అని అన్నాడు. మొత్తం డెమాన్స్ట్రేషన్ ఎంతనా 2000. అంటే 50 రూపీస్ నోట్స్ అంటే 50 ఇంటూ ఎక్స్ ప్లస్ 100 ఇంటూ వై ఈక్వల్ ఎంతనా 2000 అన్న. 50 1s 50 2s 54 40s నాన్న. అంటే ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 40 రా. అండ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 25 రా. మళ్ళీ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఈజీగా సబ్ట్రాక్ట్ చేసేవచ్చు కదా, సబ్ట్రాక్ట్ చేసేద్దాం. అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 25 నాన్న. మైనస్ మైనస్ మైనస్
మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కట్ అయిపోయింది. 2yలో నుంచి y తీస్తే y ఈక్వల్ టు 45 మైనస్ 25 అంటే ఎంతనా 50. అంటే నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ ఎన్ని వచ్చారా మనకి 50 వచ్చాయి. 15 అంటే నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ ఎన్ని వచ్చారా 15 వచ్చాయి. అలాగే సో ఎక్స్ ప్లస్ వై వచ్చేసరికి 25 నాన్న. సో ఎక్స్ ప్లస్ 15 వచ్చేసరికి 25. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 15. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 నోట్స్ నాన్న. అంటే నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ ఎన్ని వచ్చాయన్న 10. నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ ఎన్ని వచ్చాయన్న 15. సరిపోయిందా? యా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ లెండింగ్ లైబ్రరీ ఏ ఫిక్స్డ్ ఛార్జెస్ ఫర్ ఫస్ట్ 3 days. ఫస్ట్ 3 daysకి ఫిక్స్డ్ ఛార్జెస్ ఉంటాయంట. అండ్ అడిషనల్ ఛార్జెస్ ఆఫ్ ఈచ్ డే. తర్వాత డేకి అడిషనల్ ఛార్జ్ ఎంత ఉంటుంది దేర్ ఆఫ్టర్. సరిత పేర్ 27 రూపీస్. సరిత పెయిడ్ 27 రూపీస్ ఫర్ బుక్స్ కెప్ట్ ఇన్ 7 days. 7 days ఉంచుకుందంట. నన్ను మొత్తం ఏం చెప్పారా? సో ఫిక్స్డ్ ఛార్జ్ నేను ఫిక్స్డ్ ఛార్జ్ సో లెట్ ఫిక్స్డ్ ఛార్జ్ని ఎక్స్ అనుకుంటా. అండ్ ఛార్జ్ పర్ డేని నేనేమనుకుంటున్నా అంటే వై అనుకుంటాను రా. మొత్తం ఎన్ని డేస్ ఉంచాను నాన్న 7 days ఉంచాడు. 7 daysలో ఎన్ని నాన్న ఫిక్స్డ్ ఎన్ని డేస్ ఫిక్స్డ్ ఛార్జు 3 daysకి అంటే 3 into x నాన్న ప్లస్ ఇంకా ఎన్ని డేస్ ఉంటాయి 7 daysలో 4 ఉంటాయి. 4 into y ఈక్వల్ టు మొత్తం ఎంత పే చేసింది నాన్న 27 రూపీస్ పే చేసింది. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. ఫర్ బుక్స్ కెప్ట్ ఇన్ 7 days. ఓకే. వైల్ సుసి పేడ్ 21 రూపీస్. సి కెప్ట్ ఇన్ 5 days ఓన్లీ. 5 days అంటే మళ్ళీ 3x ప్లస్ 2y ఈక్వల్ టు ఎంత నాన్న 21. నన్ను ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 3x ఉంది. ఈజీగా సబ్ట్రాక్ట్ చేసేద్దాం. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. చేయండి ఒకసారి. 3x ప్లస్ 2y ఈక్వల్ టు 21 రా. మైనస్ 3x ప్లస్ 3x. 4y మైనస్ 2y ఎంత నాన్న 2y. 27 మైనస్ 21 ఎంత నాన్న 6. y ఈక్వల్ టు 6/2. 2 1s 2 3s. y ఈక్వల్ టు 3 నాన్న. y అంటే ఏమనుకున్నాం ఛార్జ్ పర్ డే అంటే వేరియబుల్ అంటే x ఈక్వల్ టు y ఈక్వల్ టు 3 నాన్న. అలాగే సో 3x ప్లస్ 2y ఈక్వల్ టు 21 రా. 3x ప్లస్ 2 into 3 ఈక్వల్ టు 21 రా. 3x ప్లస్ 2 3 ఎంత నాన్న 6 ఈక్వల్ టు 21 రా. 3x ఈ ప్లస్ 6 వేసేట్టు వెళ్తే -6 అవుతుందిరా. 21 మైనస్ 6 నాన్న. 3x ఈక్వల్ టు 21 మైనస్ 6 ఎంత నాన్న 15 నాన్న. x ఈజ్ ఈక్వల్ టు 15/3 నాన్న. 3 1s 3 5s నాన్న. అంటే x ఈక్వల్ టు ఎంత నాన్న 5 నాన్న. అంటే మనకి 3 daysకి అంటే ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత నాన్న 5 రూపీస్. మరి అలాంటి 3 daysకి ఎంత అవుతుందిరా 3 into x అంటే 3 into 5 అంటే 15 రూపీస్. అంటే ఫిక్స్డ్ ఛార్జ్ వచ్చేసరికి ఎంత అన్న 15 రూపీస్. మరి నార్మల్గా ఈచ్ డేకి ఎంతనన్నా 3 రూపీస్. ఓకేనా? అర్థమైందా? యా. దిస్ ఈజ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ 2 వేరియబుల్ అన్న. ఈ సమ్మతో ఈ ఎక్సైజ్తో ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఇంకో కొత్త చాప్టర్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఓకేనా? ఎనీవే ఆల్ ది బెస్ట్ నాన్న.